హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుష్మిత ఛానల్ అండి. ఈరోజు దుర్గాష్టమి పూజ అండి. దుర్గాష్టమి పూజ రోజు నిమ్మకాయల దండ వేసుకుంటారు. అన్ని నిమ్మకాయలు ఇలా కుచ్చుకొని చిన్నగా ఫోటో ఉంది నా దగ్గర, అది కుచ్చుకొని రెడీగా పెట్టుకున్నాను. నిమ్మకాయలన్నీ మళ్ళీ గుమ్మడికాయ పక్కకి ఇలా పూజించుకుంటున్నానండి. పసుపు పెట్టి ఓము స్వస్తికి వేసుకొని బొట్లు పెట్టుకున్నాను. పూజలో గుమ్మడికాయ పెట్టుకొని పూజ చేసుకున్నాను. అష్టమి రోజు గుమ్మడికాయ కడితే చాలా మంచిది ఇంటికి అని నేను అష్టమి రోజే కట్టేసుకుంటానండి. ఎప్పుడు దసరా ముందు, దసరా రోజు కట్టను. ఇంకోటి గుమ్మడికాయ కడుక్కోవద్దు, పసుపు పెట్టుకొని మొత్తం ఇలా పసుపుతో ఫస్ట్ మొత్తం అంతా పసుపు పెట్టుకొని నేను ఓము స్వస్తికి పెట్టుకొని బొట్లు పెట్టుకొని అలంకరించుకుంటానండి. గుమ్మడికాయ ఆ రోజు పూజలో పెట్టేసుకొని మనం కట్టేసుకోవచ్చు సాయంత్రం వరకు. ఇలా పిల్లలకి కన్యా పూజ కోసం అని అన్నీ తెప్పించానండి, రెడీగా పెట్టుకున్నాను. పూజ అవుతుంది ఒక పక్కకి, నాది పిల్లలు వస్తారు అన్నీ సిద్ధం చేసుకొని పులిహోర రవ్వ కేసరి రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. పిల్లలు అవే తింటారు కదండి, ఇంకా మనము పప్పు అన్నము రొటీన్గా ఉంటుందని నేను పులిహోర చేశాను, నిమ్మకాయ పులిహోర. దుర్గా అష్టమి రోజు కంపల్సరీ నిమ్మకాయ పులిహోర ఎక్కించుకుంటే చాలా మంచిది, అమ్మవారికి కూడా ఎంతో ఇష్టము. ఆ పిల్లల రూపంలోనే మన ఇంటికి అమ్మవారు వస్తుందని కన్య పూజ చేసుకుంటాం కదండి. అమ్మవారి ఆశీర్వాదం మనకు ఉండాలి అని నేను ఎప్పుడు జరుపుకుంటాను. ఇలా పిల్లలు వచ్చారండి. వాళ్ళకి భోజనాలు అంటే నేను పులిహోర రవ్వ కేసరి పెట్టాను కదా, అవే తినిపించుకొని లాస్ట్కి ఇలా కాళ్ళకి పసుపు పెట్టి పిల్లలకి అలంకరించుకొని వాళ్ళకి ఎంతో అంత కొంచెం నాకు తోచినంత డబ్బులు ఇచ్చి అదొక తృప్తి. వాళ్ళు కూడా చాలా ఆనందిస్తారు. ఎంత ఇచ్చినా కానీ ఏదైనా కొనుక్కోవడానికి ఇవ్వాలి కదా అని ఇస్తున్నాను. అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నానండి. 9 చాలామంది వచ్చారు పిల్లలైతే. ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర ఇలా ఆశీర్వాదం తీసుకొని అమ్మవారి ఆశీర్వాదం నాకు ఉండాలని కోరుకొని అందరికీ పేరు పేరున ఇలా డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఏదో కొంచెం నాకు తోచినంత సంతోషపెట్టానండి. ఇలా జరుపుకున్నానండి దుర్గాష్టమి పూజ, కన్య పూజ. నేను మొక్కినాక మా వారు కూడా మొక్కుతున్నారు పిల్లలందరికీ. ఆయన కూడా ఆశీర్వాదం ఇవ్వండమ్మా అని మొక్కుతున్నారు. ఈసారి ఇలా జరుపుకున్నామండి. నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్కి చిన్న అబ్బాయి వచ్చాడు, అందరూ రెడీ అయ్యి ఇట్లా కూర్చున్నారండి. సాయంత్రం వరకు బతుకమ్మ చేసుకొని ఆ వీడియో కూడా పెడతానండి మీకు, సద్దుల బతుకమ్మ. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి అండి. వాచింగ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో ఇప్పటివరకు ఓపికగా కూర్చొని చూసినందుకు అందరికీ పేరు ధన్యవాదాలండి. బాయ్ అండి.